అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎక్కడ తెచ్చాడు వేధవా, ఎక్కడ తెచ్చాడు వెదకలాగా చచ్చిపోతున్నాను వేధవాని. ఎక్కడ తెచ్చాడు ఏడి వేధవా. ఏంట్రా ఈ టైంలో తగలడం వేధవా? బాడీ చూద్దామని. ఏంట్రా నా బాడీ చూసేది వేధవ బండ వేధవాని. డాడీ నువ్వు అంత ఎర్రగా ఉన్నప్పుడు నేనెందుకు ఇంత నల్లగా పుట్టాను? ఈ డౌట్ వచ్చే మీ అమ్మని నేను వదిలేశాను రా బండ వేధవాని. వేధవా ఓ మై ఎర్ర డాడీ, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఏంట్రా, మోస్ట్ ఇంపార్టెంట్ పోయి వెంకటగాడికి ఇచ్చాను. ఎక్కడికి పోతుంది వచ్చాడు ఏమిటో, వాడు ఆఫీస్కి పంపలేదు, వాడు రాలేదు, మోస్ట్ మెస్ అయిపోయి చచ్చిపోతున్నాను వేధవాని వేధవా. డాడీ ఆ ఫైల్ నేను తీసుకొస్తాను, వాడెక్కడున్నా పట్టుకుంటాను, ఆ ఫైల్ తెస్తా వస్తా. ఒరే ఆగరా, అసలే వీడు హాఫ్ మైండెడ్ గాడు. నా కొంప మీదకి ఏం చేస్తాడో ఏమిటో అన్ని ప్రాబ్లమ్స్ నాకు చచ్చిపోతున్నాను వేధవాని వేధవాలని. అమ్ములు అబ్బులు సుబ్బులు చూడండి జంట తిప్పలు, పరుగు 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 వెంకట్తో అలివేలు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. దొరకదురా తినే నాస్త, తెలియదురా వెలే రాస్త, రెండేలో వెంకట్టు అలివేలు. అయ్యో పాపం రౌడీల వాళ్ళు చిక్కినారు, అలు పన్నది లేకుండా పరుగు తీసినారు. జాబిలమ్మ తోడుగా చీకట్లో పరుగు, చిక్కకుండా దొరకకుండా పగలంతా పరుగు. దొరకదురా తినే నాస్త, తెలియదురా వెలే రాస్త, రెండేలో వెంకట్టు అలివేలు. రెండేలో వెంకట్టు అలివేలు, రెండేలో వెంకట్టు అలివేలు. ఎందుకే పొద్దున్నే ఏడుస్తున్నావు? నా వల్లేగా నీకెన్ని కష్టాలు. సుఖాల్ని పంచుకునే చాలా మంది ఉంటారే, కానీ కష్టాలు పంచుకునే చాలా తక్కువ మంది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవుగా. ఏ భయంగా ఉందా? నువ్వు ఉన్నావుగా, నాకెందుకు భయం? నువ్వు ప్రామిస్ చేసి చెప్పు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవుగా. అపోనీ ఈ అడవిలో ఉందామా? వద్దా? సర్లే గాని దాహం వేస్తుంది బాగా. ఇక్కడ నీళ్ళుండేమో చూస్తా. వస్తావా లేక తీసుకురావాలా? వస్తాను. అయితే పద. మన ఎస్ఐ భరత్, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రజారక్షణలో ప్రాణాల్ని బలిచ్చారు. మంచితనానికి మానవత్వానికి మారుపేరైన మన భరత్ చనిపోవడం నిజంగా దురదృష్టకరం. అలా ఎందుకు జరిగిందో, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో, వాళ్ళ రౌడీలు ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు మనం కనుక్కోవాలి. ఓకే, మీరిద్దరూ ఈ కేసు వివరాలు పూర్తిగా సేకరించండి. ఓకే? ఎస్ సార్.
ఎస్ కరెక్ట్. నీకు వచ్చిందే. డేయ్, ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళండి రాడు. రండ్రా. చూసి పైకి రే సోంబాబు, ఏరా రాంబాబు, ఈ స్పెషల్ బ్రాంచ్ వచ్చేలోపు ఈ కేసు మొత్తం మనం కనిపెట్టేస్తాం అనుకో. నాకు అవార్డు, నీకు రివార్డు. ఎస్. ఒరే చూడరా, వీళ్ళే ఆ చెంట. వీళ్ళని పట్టేద్దాం, అవార్డు కొట్టేద్దాం. ఏ లెట్స్ మూవ్ యా. ఎవర్రా మీరు? వెనక చూసి మోసపోయావరా. అందుకే మావా ఫ్రంట్ బ్యాక్ చూడమంది. కుడి ఎడమ అయితే పొరపాట్లేదే, నాగేశ్వరగా చెప్పలేదా? ఏయ్ నీళ్ళు రా. జాగ్రత్త. వాట్? కడుక్కో. నాకు టేస్ట్ కావాలి. బూస్ట్ వద్దా? కావాలి. వెంకట్, చూడి వాతావరణం ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది టూర్ కాదమ్మా, కానీ కనీసం స్నాక్స్ అన్న దొరుకుతాయా? స్నేక్స్ కూడా దొరుకుతాయి. కావాలా? కడికా. నువ్వు ఇలా కాదు. అయ్యా దొరికాడు. ఆడే ఇది, ఇదే ఆడు. మారువేషంలో దుకాణం పెట్టాడు. ఎలాగైనా పట్టేస్తా, ఫైలు కొట్టేస్తా. వస్తున్నా. అదెక్కడా? లోపలుంది. అదేంటి? నువ్వు అడిగిందే. నేను అడిగింది అది కాదు, ఫైలు. ఆ రకం మందు నా దగ్గర లేదు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. అది ఎక్కడ దాచావు? ఇచ్చే. పాపం పిచ్చోళ్ళ ఉన్నాడు. పిచ్చుకోకు తెలిసినట్టుంది. తాగు, తర్వాత నువ్వు అడిగింది ఇస్తాను. ముందు చూపి. తాగిన తర్వాత చూపిస్తానుగా. అయితే ఓకే. ఇదేంటి మత్తుగా ఉంది? అలాగే ఉంటదమ్మా. ఎంత బంగారం. అమ్మా ఆకలేస్తుంది. కాళ్ళు ఎవరు పడుతున్నాయి. ఆకలేస్తోంది. ఓ పని చేయి, నన్ను తిను. తాజ్ పంజరాకి వెళ్తామా? అమ్మ తల్లి, నీకు దండం పెడతానే. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడుతున్నాయే. ఎటు వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడన్నా ఇడ్లీ దోశ దొరుకుతుందేమో, వెళ్ళి తిందాం. అమ్మ తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటానే. ప్లీజ్ ఓ పని చేద్దాం.
ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది చూసి తినేద్దాం. ఆ? యాపిల్ ద్రాక్షణ వీడెక్కడికి వెళ్ళాడబ్బా? వీడిని ఎలాగైనా పట్టుకొని ఫైల్ కుట్టేస్తా. అదేంటి బాడీ బరువు తగ్గినట్టుంది? ఫ్రూట్స్ ఎక్కడ వెంకట్? పద చూద్దాం. వెంకట్ వెంకట్ ఆ. ఇక్కడ చూడేవో పళ్ళున్నాయి. ఏయ్ ఏయ్ పడితే దానికి మోషన్స్ అవుతాయి. లేదు నేను తింటాను. వద్దన్నానా? ఏయ్ మ్మ్. ఏయ్ పిల్లకల్లలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే అమ్మ పూతకొచ్చిన అందంలోన ముద్దుగుమ్మ మెరిసే మెరిసే పర్వానికొచ్చిన పూనరెమ్మ నా గుండె మీద నడిచే నడిచే అరే ఇంతకాలం దాచుకున్న తేనె పెదవుల్లోకొచ్చే వచ్చే నా పేరే చంచం నా సొగసే రించిం నీకు కన్ను కొడితే నా నడుమును చిమ్మై కొట్టు ఓ మాటే చెప్పు నీ మనసే విప్పు ఇలా నా ఒంటికి నీ కోరిక చీరే చుట్టూ పిల్లకల్లలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే అమ్మ పూతకొచ్చిన అందంలోన ముద్దుగుమ్మ మెరిసే మెరిసే సురకత్తుల సూపులతో సంపకే నీ నాకు బాము జడనాపై విసరకే సురకత్తుల సూపులతో సంపకే నీ నాకు బాము జడనాపై విసరకే నీ అందం మహిమలోన మత్తుందే భామ నీ నడుము మెలక చూసి నాకొచ్చే కోమా కాశీలో సెటిల్ అయిన సన్యాసైన నీ విన్యాసం చూశాక షాకే కారా అర్ధరాత్రి రెండేలో అద్దాల మేడ హద్దు పొద్దు లేదురా నా సింధురుడా పట్ట పగటి ఎండేలో సుత్తా నీదే లేడా పిల్లకల్లలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే నమో పూతకొచ్చిన అందంలోన ముద్దుగుమ్మ మెరిసే మెరిసే తుల్లి తుల్లి నా గుండెను గిల్లకే నా చూపు కల్లాపునపై చల్లకే తుల్లి తుల్లి నా గుండెను గిల్లకే నా చూపు కల్లాపునపై చల్లకే నీ కింది పెదవి ఎరుపు కింద మచ్చుందే భామ నీ ఒంటి ఛాయ మెరుపు ఎంతో నచ్చిందే సీమ అల్లుడిన పండు లాంటి ముసలాడైన నీ పొదుపైన బట్టలకు పేనైపోడా మల్లె పూల మత్తులోన నీ మీద బెంగ ముట్టుకుంటే కట్టుకుంటే నా సామిరంగా ఎగిరింది అందుకోర లడికి పతంగా పిల్లకల్లలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే అమ్మో పూతకొచ్చిన అంద
అందంలోన ముద్దుగుమ్మ మెరిసే మెరిసే పర్వానికొచ్చిన పూలరెమ్మ నా గుండె మీద నడిచే నడిచే అరే ఇంతకాలం దాచుకున్న తేనె పెదవుల్లోకొచ్చే వచ్చే నా పేరే చంచం నా సొగసే రింజిం నీకు కన్ను పుడితే నా నడుమును చీమై కొట్టు ఓ మాటే చెప్పు నీ మనసే విప్పు ఇలా నా ఒంటికి నీ కోరిక చీరే చుట్టూ పిల్ల కళ్ళలో చమక్కు ఏదో నలుపు మంది హైరే హైరే నమో పూతకొచ్చిన అందంలోన ముద్దుగుమ్మ మెరిసే మెరిసే మీకు ఫోన్ ఈ టైంలో ఎవడరా? హలో, అన్నా ఓరి పోరగాడు ఫారెస్ట్ లేక పారిపోయారన్నా. వాళ్ళు అడవిలోకి పారిపోతే మీరేం చేస్తున్నారా? చంపేస్తా ఎదవల్లారా. మన రహస్యం వాళ్ళ దగ్గర మాత్రం మిగిలిపోవడానికి వీల్లేదు. వారు 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 ఎవర్రా? మన లారీలు ఆపుతున్న ఎస్ఐ వీడియోలన్నా. రేయ్, మీలాంటి తప్పుండా కొడుకుల్ని పట్టుకోవడానికి రా నేను ఎస్ఐనైంది. కరెక్ట్ తమ్ముడు. అవును, నీ పేరు శ్రీహరే? కాదురా, ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్. పోలీసు సినిమాలో శ్రీహరి లాగా, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ లాగా, అంకుశంలో రాజశేఖర్ లాగా ఓ టైపులో ఉన్నావు తమ్ముడు. నాకు సినిమాలు తీసే సరదా లేదు గాని, లేకపోతే నిన్నే పెట్టి ఓ పోలీసు స్టోరీ తీసేవాడిని తమ్ముడు, సాయి కుమార్ తో కన్నడం వాళ్ళు తీసినట్టు. అవును, తమ్ముడు ఏం తప్పు చేశాడనరా ఇలా లాక్కొచ్చారు? ఎదవల్లారా, దేశభక్తుడు జెండాని నమ్ముకుంటాడు, రాజకీయ నాయకుడు జనాన్ని నమ్ముకుంటాడు, తమ్ముడు లాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీని నమ్ముకుంటాడు రా. తమ్ముడు చేసిన దానిలో తప్పే ఉంది. కాకపోతే తమ్ముడు, నువ్వు చిన్న పొరపాటు చేశావు. అన్న ఆవేశపడొచ్చు, తమ్ముడు ఆవేశపడకూడదు. తప్పు కదా, అందుకే రా.